ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ కోసం ఆ ఉపాధ్యాయుడు చేస్తున్న కృషి అందరినీ ఆకర్షిస్తోంది. కాలినడకన ఊరంతా తిరుగుతూ బడియుడు పిల్లలను స్కూల్లో చేర్పించాలని మైక్లో ప్రచారం చేస్తున్న ఆయన ప్రయత్నం మెచ్చుకోదగ్గది. ప్రైవేటు స్కూల్స్ కుదీటుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యాబోధన పథకాలు, మౌలిక సదుపాయాలను ప్రచారం చేస్తున్న విశాఖపట్నంలోని లక్ష్మీనగర్ ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయుడు మెట్టా మోహన్ రావుతో మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ ఫేస్ టు ఫేస్. లక్ష్మీనగర్లో నుండి ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థులను చేర్చుకునేందుకు ఈరోజు పురవీధుల్లో ఒక రకమైనటువంటి వినూత్న రీతిలో ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఒకసారి మనం స్పష్టంగా విజువల్స్ లో చూడొచ్చు. లక్ష్మీనగర్ ఈ కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ఇళ్ల వద్ద గతంలో మనం చూసుకున్నట్టయితే పిల్లలను తమ స్కూల్లో చేర్పించినట్టు టీచర్స్ కానీ మాస్టర్స్ కానీ వీళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ స్కూల్లో ఉన్నటువంటి గొప్పతనం కావచ్చు, దాని తాలూకా పేరు ప్రఖ్యాతలు కావచ్చు, ఈ రకమైనటువంటి అనౌన్స్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు పాంప్లెట్ రూపంలో. కానీ ఈ రోజు వినూత్న రీతిలో మెట్టా మోహన్ రావు అనేటువంటి ఒక అధ్యాపకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు పిల్లల్ని తమ స్కూల్లో జాయిన్ చేయనంటూ ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్థులకు ఉన్నటువంటి ప్రైవేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అనౌన్స్ చేస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూడొచ్చు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మేషారు, చెప్పండి, ఈ రోజు మీరు ఈ వినూత్న పద్ధతిలో విశాఖపట్నం ఏదైతే ఈ లక్ష్మీనగర్ ఉందో గోపాలపట్నం ప్రాంతంలో మీ ఎలిమెంటరీ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయండి అంటూ మీరు ఇలా మైక్ ద్వారా ప్రచారం చేయడం ఏంటి, అసలు ఎలా అనిపిస్తుంది? నా పేరు మెట్ట మోహన్ రావు అండి. ఈ లక్ష్మీనగర్ ప్రాథమిక పాఠశాలలో గత 8 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు మా స్కూల్ మోడల్ ప్రైమరీ స్కూల్ అయిందండి. మా మోడల్ ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి సౌకర్యాలని ప్రజలకి తెలియజేస్తూ విద్యార్థుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. కానీ మాకు విద్యార్థుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా ఏదైనా కార్యక్రమాన్ని తలపెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు అంటే గతం మే నెలలో కూడా తిరిగానండి. మళ్ళీ ఇప్పుడు ఈ క్యాంపెయిన్ అంటే ఎన్రోల్మెంట్ డ్రైవ్లో మళ్ళీ తిరుగుతూ ఉన్నాను. ఏంటంటే ఈ మైక్ పెట్టి చెప్పడం వల్ల అందరికీ చక్కగా వినిపిస్తూ ఉంది. ఇంటింటికి ప్రతి ఇంటికి మనం తిరగలేము. అలాగే కొన్ని మేము ఐడెంటిఫై చేసి ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారో, ఎవరైతే 5 సంవత్సరాలు పూర్తయి మన స్కూల్కి రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము. కానీ అందరికీ కూడా స్కూల్లో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ తెలియాలి, ఈ స్కూల్లో ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలన్నీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈ విధంగా మైక్ని ఏర్పాటు చేసి బండికి కట్టి, అలాగే ఎక్కడైతే బండి వెళ్ళని ప్లేసుల్లో ఇలా మైక్ చేతిలో పట్టుకుని తిరిగి ఈ విధంగా మా పాఠశాల గురించి పూర్తిగా ఈ ప్రోపగాండా చేయడం అనేది జరుగుతూ ఉందండి. దీన్ని బట్టి మాకు ఇప్పుడు ఆల్రెడీ 28 అడ్మిషన్స్ వచ్చాయండి. ఇంకా వస్తాయని మేము చూస్తూ ఉన్నాము. అది సార్. మేషారు, ఒకటి చెప్పండి, గతంలో మనం చూసినట్లయితే గవర్నమెంట్ స్కూల్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు, పేరెంట్స్ అందరూ కూడా ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఆ స్కూల్స్లో జాయిన్ చేసేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి కనుమరుగైపోవడానికి అసలు ప్రధాన కారణం ఏంటి? కార్పొరేట్ స్కూల్స్ కానీ లేదంటే ప్రైవేట్ స్కూల్స్ కానీ వాటిల్లోనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఈరోజు ఉంది. మళ్ళీ మీరు ఆ పాత తరాన్ని గుర్తు చేస్తూ మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయండి అంటున్నారు. ఎక్కడ అసలు ఈ మార్పు అనేది ఎక్కడ జరిగిందంటారు? మార్పు అనేది అంటే ఇప్పుడు ప్రజలకి ఆదాయ సౌకర్యం పెరిగిందండి. ఏదో ఒక పని చేసి సంపాదన ఎక్కువ సంపాదిస్తూ ఆ పిల్లలు బాగా ఉండాలి అంటే గవర్నమెంట్ స్కూల్స్లో సరైనటువంటి విద్య దొరకదు అనే ఒక దురభిప్రాయంతో ప్రజలు ఉన్నారండి. అది తప్పు. మేము ఉన్నది పిల్లల కోసం. మమ్మల్ని నిలదీయవచ్చు, విద్యాబుద్ధులు నేర్పనిచో మమ్మల్ని నిలదీయవచ్చు. మాతో మాట్లాడి సవ్యంగా అసలు కూర్చొని మా పిల్లవాడి పరిస్థితి ఏంటి, మీరు ఈ విధంగా నేర్పండి అంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్తే మన పిల్లోడు ఎలా బాగుపడతాడు అనుకుంటున్నామో గవర్నమెంట్ దగ్గర కూడా ఆ సౌకర్యాలను వినియోగించుకొని ఆ విధంగా మన పిల్లోడు డెవలప్మెంట్ అయ్యే విధంగా పేరెంట్స్లో మార్పు రావాలండి. పేరెంట్స్లో మార్పు రానిదే మేము ఎంత కష్టపడినా సాధించలేము. ఇప్పుడు పేరెంట్స్ అనుకుంటున్నట్టుగా కానీ ప్రభుత్వ స్కూల్స్లో ఆ ప్రైవేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సౌకర్యాలన్నీ పిల్లలకి అందుబాటులోకి ప్రస్తుతం ఉన్నాయంటారా? అన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. ప్రతి స్కూల్లోనూ కరెంట్ ఉంది. మరి అలాగే నా దగ్గరకు వచ్చే పిల్లలు కూడా బాగుండాలనే ఉద్దేశం టీచర్కి ఉండాలండి. అయితే మీరు అడిగిన ప్రశ్నలో ఎవరో ఒకరిద్దరు టీచర్లు ఉంటే ఉండొచ్చు. అలాంటి వాళ్ళని పెట్టే టీచర్లు అందరినీ మనము బ్లేమ్ చేయడానికి లేదు. అందరూ టీచర్లు కష్టపడుతున్నారండి. కష్టపడకుండా ఈరోజు ఏ టీచరు లేరు. అందరూ కూడా తమ శక్తి కొలది కష్టపడుతున్నారు. పిల్లలలో కూడా కొంత వెనుకబాటుతనం ఉంటుందండి. అది గుర్తించి మేము కూడా నేర్పుతూ ఉన్నాము. అంటే 10 మంది పిల్లలు ఉంటే ఇప్పుడు కార్పొరేటర్స్ విద్యాలయంలో కూడా చూడండి, 10 మంది పిల్లలలో ఒకరిద్దరు పిల్లలు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు.
మరి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఎంతసేపు టీచర్ల మీద టీచర్లు చెప్పడం లేదు, మా పిల్లలకి ఏమీ రాలేదని కాదు. కార్పొరేట్ స్కూల్లో కూడా నేను చెప్పింది అబద్ధం కాదు, మీరు వెళ్ళి అక్కడ చూడండి, చూస్తే ఓకే సార్. ఓకే రైట్. ఇది కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేసేలాగా అందుకు తగినటువంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటున్న పరిస్థితి. ఈరోజు లక్ష్మీనగర్లో మేషార్ చేసినటువంటి ఈ ప్రచారం చాలా వినూత్న రీతిలో పిల్లలతో పాటు ఇటు పేరెంట్స్ కూడా ఆకట్టుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ రాజశేఖర్ కుమార్, 99